హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఈరోజు చేసింది హోలీ స్పెషల్ అండి. కద్దుకా కీర్ అండి. కద్దుకా కీర్ యమ్మీగా ఇంత గాఢగా చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకండి ఆలస్యము, ఈ కద్దుకా కీర్ తయారవడం ఎలాగో ఈ వీడియోలో మనము చూసేద్దాము. ముందుగా 1/2 kg సొరకాయ తీసుకున్నానండి. సైడ్లు మొత్తం కట్ చేసుకొని దాన్ని 2 ముక్కలుగా చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఒక పీలర్ తీసుకొని 2 ముక్కల్ని చక్కగా పీల్ చేసి పెట్టుకోవాలండి. అలాగే చిన్న కొబ్బరి ముక్కను, పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి చక్కగా తురుముకోవాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకున్నా సొరకాయతో కూడా మీరు చేసుకోవచ్చు, కానీ 2 కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అందుకని ఇక్కడ నేను కొబ్బరి కూడా వాడాను. ఇలా తురుముకొని పెట్టేసుకోవాలండి. దాని తర్వాత సొరకాయని తురుముకోవాలి, ఎందుకంటే ముందే తురుముకుంటే కలర్ కొంచెం చేంజింగ్ అవుతుంది కాబట్టి. తర్వాత నేను తురిమాను. ముందే తురుముకొని 1 గంట అరగంట అలా పెట్టకూడదండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని, మన ఇంట్లో ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొద్దిగా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్లన్నింటినీ చక్కగా నేతిలో వేయించుకోవాలండి. ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదు. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర లేనట్టయితే ఇంట్లో ఉన్న వేరుశనగ పప్పు కూడా మీరు ఇలా నేతిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే గిన్నెలో తురుముకున్న మనము సొరకాయ తురుము మొత్తం వేసేసి పచ్చిదనం పోయే వరకు చక్కగా దాన్ని చాలాసేపటి వరకు, అంటే ఒక 3 నిమిషాల వరకు మనము దీన్ని వేయిస్తూనే ఉండాలండి. కలర్ చేంజ్ అయిపోతుందండి అది. సొరకాయ తురుమునండి చక్కగా పచ్చిదనం అంతా పోయే వరకు నేతిలోనే వేయించుకోవాలండి. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం వేగిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసి ఇలా వేయించుకోవాలని. 2 చక్కగా చాలా వేగిపోయే వరకు కలర్ చేంజ్ అయిపోతుంది. అందులోనే 1 లీటర్ వరకు నేను పాలు వేశాను. వేడి చేసిన పాలే, ఎంతవరకు మనకు అవైలబుల్లో ఉంటాయో అంతవరకు వేసుకోవాలండి. నేను లీటర్ పాలు కాగబెట్టి ఇంకా కొద్దిగా మిగిలించాను. అందులో లీటర్ పాలు మొత్తం వేసేసాను. ఒక 10 నిమిషాల వరకు మనము దీనిని చక్కగా పాలల్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు పంచదార ఎంత అవసరం ఉంటుందో అంత పంచదార వేసుకోవాలండి. ఒకవేళ మీరు పంచదార తక్కువ తిన్నట్టుంటే కొంచెం తక్కువగా వేసుకున్న పర్వాలేదు. చూసారండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే కొంచెం చిక్కబడడానికి నేను కస్టర్డ్ పౌడరు 2 స్పూన్లు నీళ్ళల్లో కలిపి అందులో వేసేసానండి. కొంచెం చిక్కబడడానికి కోసమే వేసాను, అంతేగాని. కొంచెము ఉడికిన తర్వాత ఇది కద్దుకాకి రెడీ అయిపోతుంది. ఇందులోనే ఒక పించు గ్రీన్ కలర్ కలిపానండి. చక్కటి కలర్ రావడం కోసమే ఇందులో కలిపేశాను. మీ దగ్గర లేనట్టయితే ఏం పర్వాలేదండి, అయినా కానీ కీర్ చక్కటి కలర్లో మనకు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఏవైతే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో వేసేసానండి. చక్కటి కీర్ మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మెల్లమెల్లగా కలుపుతూ చక్కగా చిక్కబడిపోయే వరకు, చల్లారితే ఇంకా చాలా చిక్కబడిపోతుంది అండి ఇది. చూడండి ఎంత చిక్కగా రెడీ అయిపోయిందో, యమ్మీగా. మరి ఇంకెందుకండి, ఈరోజు స్పెషల్ పిల్లలంతా ఇంటి దగ్గర ఉన్నందుకు మనము తర్వాత కొంచెం యాలకుల పొడి వేసేసానండి ఇందులో. మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసేసుకోవాలండి. సొరకాయ ఎప్పుడు పిల్లలు కర్రీ చేస్తే సరిగ్గా తినరండి. అలాగని మనం ఇలా ఇంట్లో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అలా ఉండడం కంటే ఇలా కద్దుకా కీర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు చాలా తినుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన రెసిపీ. మరో రెసిపీలో తొందరగా కలుసుకుంటాను. అంతవరకు బాయ్. ఓకే, హ్యాపీ హోలీ.